ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వార్లోకి ఇక అగ్రరాజ్యం అమెరికా నేరుగా ఎంట్రీ ఇవ్వబోతోందా? ఇరాన్ పై అణుబాంబు ప్రయోగించేందుకు అమెరికా రెడీ అవుతుందా? అందుకే ట్రంప్ G7 సమిట్ నుంచి అనూహ్యంగా వెనుతిరిగారా? ఇరాన్ గగనతలాన్ని మూసివేయడానికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వార్ నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండు దేశాలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. డ్రోన్ దాడులతో ఇరాన్ను ఇజ్రాయెల్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అమెరికా కూడా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తుండటంతో ఇరాన్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇటీవల ఇరాన్ ఆర్మీ చీఫ్ ను లేపేసి ఊచకోత కోస్తోంది. ఇరాన్ లో వరుస దాడులతో అక్కడ పరిస్థితులు క్షీణించాయి. జనజీవనం స్తంభించింది. గతంలో ఇరాన్ లో స్థిరపడిన ఇతర దేశస్తులు కూడా మేము మా దేశం వెళ్తామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ విమానాలు మార్కెట్లన్నీ క్లోజ్ అయ్యాయి. అక్కడ ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు కనీసం టాక్సీ కూడా అందుబాటులో లేదు. ప్రజలంతా బ్రతుకు జీవుడా అంటూ క్షణమొక యుగంగా బ్రతికేస్తున్నారు. ఇరాన్ తమతో అణు ఒప్పందం కుదుర్చుకోకుంటే మరిన్ని భీకర దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు డొనాల్డ్ ట్రంప్. అయినా ఆయన హెచ్చరికలకు ఇరాన్ తలొగ్గకపోవడంతో ఇరాన్ పై ఏ క్షణమైనా అణుబాంబును ప్రయోగించే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే కెనడా G7 సమిట్ నుంచి అర్జెంటుగా ట్రంప్ వాషింగ్టన్ వెళ్లడంతో దీనిపై చర్చించేందుకు అర్జెంటుగా అమెరికా వెళ్లారని వాదనలు వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పశ్చిమ యాసీలో చాలా దేశాలు గగనతలాన్ని మూసివేశాయి. డజన్ల కొద్ది విమానాశ్రయాలు విమాన సర్వీసులను తీవ్రంగా తగ్గించాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో 50,000 మంది ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకుపోయారు. మరికొందరు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలని చూసినా కూడా సాధ్యం కాలేదు.